హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడున్న డెలివరీ ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేసుకుంటే అదే ఫుడ్ అయినా, గ్రోసరీ అయినా, ఈ కామర్స్ అయినా మీరు దేంట్లో చేయాలనుకున్నా దానికి సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే యాప్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే ఫుడ్ అయినా, గ్రోసరీ అయినా, ఈ కామర్స్ అయినా ఈ ఒక్క యాప్ నుంచే చేసుకోవచ్చు. నేను చెప్పేది షాడో ఫ్యాక్స్ గురించి కాదు. షాడో ఫ్యాక్స్లో కూడా సేమ్ ఉంటుంది, ఫుడ్, గ్రోసరీ, ఈ కామర్స్. కాకపోతే దాంట్లో మీరు ఏం చేయాలనుకుంటే దాని స్లాట్ బుక్ చేసుకోవాలి. 4 hours 9 hours సంథింగ్ ఉంటుంది అట్లా. అది కానీ ఇప్పుడు నేను చెప్పేది అలా ఉండదు. ఇది మొత్తం డిఫరెంట్ అనమాట. దీంట్లో అర్నింగ్స్ మంచిగా ఉన్నాయి, ఆఫర్స్ బాగున్నాయి, రేట్ కార్డ్ అయితే చాలా బాగుంది. అసలు ఏంటిది, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను మీకు యూజ్ అయ్యే మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే చాలా తొందరగా అయితే తీసుకొస్తాను. సో మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనం ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లోడ్ షేర్. ఇది మీరు దీంట్లో జాయిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో జాయినింగ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. మీరు కంగారు పడకండి, ఈ యాప్ ప్లేస్టోర్లో కూడా ఉంది. నేను మీకు డైరెక్ట్ ప్లేస్టోర్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది. అక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు దాంట్లో ఎట్లుంటే అట్లా ఎంటర్ చేయండి. నేమ్ కూడా సేమ్ దాంట్లో ఎట్లుంటే అట్లా నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూస్ యువర్ వెహికల్ అని చెప్పింది కదా. నో వెహికల్, సైకిల్, బైక్, ఐ వాంట్ రెంట్ ఇవి అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీ దగ్గర బైక్ ఉంటే బైక్ సెలెక్ట్ చేసుకోండి, సైకిల్ అయితే సైకిల్ సెలెక్ట్ చేసుకోండి, వెహికల్ లేకపోతే నో వెహికల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ రెంట్కి తీసుకొని చేసుకోవాలనుకుంటే ఐ వాంట్ రెంట్ ఇవి అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూస్ యువర్ లొకేషన్ అని చెప్పింది కదా, అది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూస్ యువర్ లొకేషన్లో అక్కడ మీ సిటీ ఏంటిదో అక్కడ సర్చ్ బాక్స్లో ఎంటర్ చేయండి, లేదంటే మీకు లిస్ట్ కూడా వస్తుంది. మీ సిటీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీ సిటీ ఏంటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రీజియన్స్ అండ్ జోన్స్ అని చెప్పింది కదా. మీరు ఏ సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఆ సిటీకి సంబంధించిన జోన్స్ అయితే వస్తాయి. నేను ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏముందని చెప్పి ఆ జోన్స్ అయితే వచ్చినాయి. అక్కడ మీరు ఏ సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఆ సిటీలో జోన్స్ అయితే వస్తాయి. మీరు ఏ జోన్లో చేయాలనుకుంటున్నారో ఆ జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టి కింద మీకు కన్ఫర్మ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న జోన్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది, వాట్ ఆల్ వుడ్ యూ లైక్ టు డెలివర్ అని చెప్పి. ఇక్కడ మీరు ఏం డెలివరీ చేయాలనుకుంటున్నారు, ఫుడ్ డెలివరీయా, ఈకామ్ డెలివరీయా, గ్రోసరీ డెలివరీయా. 3 చేయాలనుకుంటే 3 సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీరు ఏది చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని గెట్ స్టార్టెడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాన్ని రైట్ సైడ్కి స్వైప్ చేయండి. నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. నెక్స్ట్ ఇలా వస్తుంది, అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పి. అప్లోడ్ యువర్ సెల్ఫీ, అప్లోడ్ యువర్ ఆధార్, అప్లోడ్ యువర్ పాన్ అని ఉంది కదా. ఇక్కడ మీరు మీ సెల్ఫీ ఇవ్వండి, మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి, మీ పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పే జాయినింగ్ ఫీజ్ అని ఉంది కదా, 500 అయితే 60% ఆఫ్ అని చెప్పి ప్రజెంట్ 200 రూపీస్ అయితే వీళ్ళు జాయినింగ్ ఫీజ్ తీసుకుంటున్నారు. మీరు అక్కడ పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ 200 జాయినింగ్ ఫీజ్ అయితే పే చేసుకోండి. మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను, చూడండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది, కంగ్రాచులేషన్స్, యువర్ డాక్యుమెంట్స్ హావ్ బీన్ వెరిఫైడ్, వీ విల్ కాల్ యూ టు ఫినిష్ యువర్ ఆన్బోర్డింగ్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ యూ ఆర్ జస్ట్ 2 steps అవే అని చెప్పి వస్తుంది. ఎంటర్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్, సైన్ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అని చెప్పి వస్తుంది. అక్కడ ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలి మీరు. నెక్స్ట్ శాలరీ క్రెడిట్ అవ్వడానికి మీ బ్యాంక్ అకౌంట్ యూపీఐ ఐడి అని ఇవ్వండి, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇవ్వండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏది ఇచ్చినా మీ శాలరీ అయితే క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్ క్యాన్సిలేషన్ అండ్ ఎండిఐ పాలసీ అని చెప్పింది కదా, ఆ చెక్ బాక్స్లో టిక్ పెట్టి మీకు ఫినిష్ కనిపిస్తుంది కదా కింద, దానిపైన ట్యాప్ చేయండి. మీ అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి, మీరు స్టార్టింగ్ దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు చూస్ యువర్ వెహికల్ అని చెప్పి ఆప్షన్స్ వచ్చినాయి కదా, నో వెహికల్, సైకిల్, బైక్, ఐ వాంట్ రెంట్ ఇవి అని చెప్పి. మీరు దీంట్లో సైకిల్ ఒకటి, ఐ వాంట్ రెంట్ ఇవి, దీంట్లో ఏ సెలెక్ట్ చేసుకున్నా గ్రోసరీ డెలివరీ చేయడానికి అయితే ఆప్షన్ వస్తుంది. బైక్ సెలెక్ట్ చేసుకుంటే గ్రోసరీ ఉండదు, మీరు ఓన్లీ ఫుడ్ డెలివరీ, ఈకామ్ డెలివరీ మాత్రమే ఉంటుంది మీకు బైక్ సెలెక్ట్ చేసుకుంటే. మీరు ఐ వాంట్ రెంట్ ఇవి అని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ రెంట్కి తీసుకొని గ్రోసరీ డెలివరీ చేసుకోవచ్చు, ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు, మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళది టార్గెట్స్ ఉంటాయి, మీరు వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేస్తే మీకు రెంట్ కూడా ఉండదు. మీరు స్టార్టింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు బైక్ సెలెక్ట్ చేసుకుంటే మీకు గ్రోసరీ అయితే రాదు, మీరు టెన్షన్ ఏం పడకండి. మీ బైక్ ఐడి నుంచి సైకిల్ ఐడికి అయితే చేంజ్ చేసుకోవచ్చు. లోడ్ షేర్ వాళ్ళది వాట్సాప్ గ్రూప్ ఉంది,
దాంట్లో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు పోస్ట్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. మీరు దీంట్లో జాయిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే మీరు దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే సాల్వ్ చేసుకోవడానికి లోడ్షేర్ వాళ్ళది వాట్సాప్ గ్రూప్ ఉందని చెప్పాను కదా, ఆ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ అక్కడ లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే పెడతారో. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి, వాళ్ళు మీకు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఈ లోడ్షేర్లో బైక్ రేట్ కార్డు, సైకిల్ రేట్ కార్డు ఎలా ఉందని చెప్పి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బైక్ రేట్ కార్డ్. ఇది మీరు 7 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే టార్గెట్ పే 350 వస్తుంది. 10 ఆర్డర్స్ చేస్తే 500, 15 ఆర్డర్స్ చేస్తే 850, 20 ఆర్డర్స్ చేస్తే 1200, 25 ఆర్డర్స్ చేస్తే 1500, 30 ఆర్డర్స్ చేస్తే 2000, 35 ఆర్డర్స్ చేస్తే 2500. నెక్స్ట్ సైకిల్ ఐడి రేట్ కార్డ్ ఎట్లుంది ఏంటని చెప్పి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సైకిల్ రేట్ కార్డ్. ఇది మీరు 5 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే టార్గెట్ పే 150 వస్తుంది. 10 ఆర్డర్స్ చేస్తే 350, 15 ఆర్డర్స్ చేస్తే 700, 20 ఆర్డర్స్ చేస్తే 900, 25 ఆర్డర్స్కి 1350, 30 ఆర్డర్స్కి 1600, 35 ఆర్డర్స్కి 2100. ఈ రేట్ కార్డులు చెప్పలేం, ఇలానే ఉండొచ్చు లేదంటే చేంజ్ అవ్వచ్చు. సైకిల్ ఐడికి ఆర్డర్ బేస్ పే 20 రూపీస్ ఉంటుంది. బైక్ ఐడికి ఆర్డర్ బేస్ పే 30 రూపీస్ ఉంటుంది. ఆఫ్టర్ 19 అవర్స్, బిఫోర్ 19 అవర్స్ అని చెప్పి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, టైమింగ్స్ని బట్టి మీకు అమౌంట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. బ్యాచ్ ఆర్డర్ పడింది అనుకో మీకు ఎక్స్ట్రా 15 రూపీస్ వస్తుంది. రెయిన్ పడింది అనుకో రెయిన్ ఛార్జ్ వచ్చేసి మీకు 20 రూపీస్ ఉంటుంది. రిటర్న్ టు జోన్ పే అని చెప్పుంది కదా, మీరు 6 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్తే మాత్రం మీకు కిలోమీటర్కి 7 రూపీస్ వస్తుంది. మీ జోన్కి మీరు రిటర్న్ వచ్చినందుకు మీకు ఎక్స్ట్రా 5 రూపీస్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ లోడ్షేర్ గురించి ఇన్ఫర్మేషన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ రియల్ కంటెంట్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు దీని గురించి ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూజ్ అయ్యే యాప్స్ లింక్స్ కానీ ప్రతిదీ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, బయోలో కూడా ఉంది, చెక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటారా? అయితే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీ మనీని సేవ్ చేసుకోవాలనుకుంటే చరణ్ హైదరాబాద్ డీస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మీకు నచ్చిన ప్రోడక్ట్ని చాలా తక్కువ ప్రైస్లో పర్చేజ్ చేసుకోవచ్చు, మీ మనీని సేవ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, బయోలో ఉంది, చెక్ చేయండి. ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో చేయండి, ఎందుకంటే అక్కడ మీకు యూజ్ అయ్యే రీల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేయండి, రీల్స్ చూడండి, మీకు నచ్చితే మన అకౌంట్ని ఫాలో చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.